బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ లభించింది. అరెస్ట్ అయిన 5 నెలల తర్వాత ఈ రిలీఫ్ దొరికింది. సుదీర్ఘ వాదనల తర్వాత బెయిల్ ఎందుకు ఇచ్చామన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా చెప్పింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని, ఛార్జ్షీట్లు కూడా వేశారని, నిందితురాలు జైల్లో ఉండడం కరెక్ట్ కాదని సుప్రీం చెప్పింది. అయితే అరెస్టు తర్వాత బెయిల్ వచ్చాక జరిగిన రాజకీయ పరిణామాలే హాట్ డిబేట్కు కారణమయ్యాయి. సుప్రీం తీర్పు అలా రాగానే కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీ, బీఆర్ఎస్ బంధంపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. కవిత బెయిల్ ముందే ఊహించిందేనంటూ ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం త్వరలోనే మొదలవబోతుందన్న వాదనను వినిపిస్తున్నారు. ఇన్నాళ్లు ఆ రెండు పార్టీల మధ్య ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహారం నడిచిందంటున్నారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణమైపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. 7వ ఢిల్లీలో మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్ట్ జరిగిందే తప్ప బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోబోదు. ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన ప్రధానమంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబం అని, ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అన్నారు. ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడవాడు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ కృషి వల్లే కవితకు బెయిల్ అని ట్వీట్ చేశారు. ఒకే రోజు కవితకు బెయిల్, తెలంగాణలో కాంగ్రెస్ కు రాజ్యసభ సీటు అని పోస్టు పెట్టారు. ఇది కాస్త దుమారానికి కారణమైంది. ఈ మొత్తం వ్యవహారంపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. సుప్రీం తీర్పుపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉల్లంఘన కేసు వేస్తామంటున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా దుర్మార్గంగా ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. నేను మీడియాలో చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన చేసినారు. ఎవరో ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేస్తేనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు. నిజానికి కవిత బెయిల్ విషయంలో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా టూర్ అంతా సీక్రెట్ గా ఉంచడం సందేహాలకు తావిచ్చింది. ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు అన్నది ఎవరు చెప్పలేకపోయారు. పైకి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పినా కవిత బెయిల్ కోసమే తిరిగారన్న వాదనను కాంగ్రెస్ వినిపించింది. అయితే బీజేపీతో పొత్తు, విలీనం ప్రచారమంతా వట్టిదే అని అప్పట్లోనే గులాబీ నేతలు కొట్టిపారేశారు. ఫైనల్ గా హస్తినాలో పడిగాపులు కాశారన్న ప్రచారం వారిద్దరి ఇమేజ్ కు డ్యామేజ్ చేసేదిగా మారింది. నిజానికి బీజేపీ నేతల అసలు టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీనే అని కవిత కాదన్న టాక్ ప్రచారమైంది. ఆ సమయంలోనే ఆగస్టు 5న కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకోవడం పెద్ద ట్విస్ట్గా మారింది. డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా బెయిల్ వచ్చింది. కవిత అరెస్టుపై మొదటి నుంచి జోరుగా చర్చ సాగింది. ఇక అరెస్టు ఖాయమే అనుకున్నప్పుడల్లా ఆ మ్యాటర్ ఒక్కసారిగా తెర వెనక్కు వెళ్లిపోతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అరెస్ట్ అన్నారు, కానీ జరగలేదు. పలు సందర్భాల్లో బీజేపీ నాయకులే కవిత అరెస్టుపై పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ఎలక్షన్ షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు కవిత అరెస్టు జరిగింది. ఇందులో రాజకీయ కోణమే ఉందన్న ఆరోపణలు బీఆర్ఎస్ వినిపించింది. చేసిన తప్పుకు శిక్ష తప్పదని బీజేపీ అన్నది. సానుభూతి ఓట్లు సాధించేందుకు బీఆర్ఎస్ అరెస్టు చేసి ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు బెయిల్ విషయంలోనూ అదే తరహా డైలాగ్ వార్ జరుగుతోంది. మరి ఎవరి వాదన కరెక్ట్?